తలసేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా పూర్తయింది. 146 యూనిట్ల రక్త సేకరణ, రక్తదానాన్ని కదిలి కామారెడ్డి యువత హెల్మెట్లు అందజేసి అభినందనలు తెలిపారు. ఇక పట్టణ సీఐ నర్సారెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్ సహకారంతో కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. కామారెడ్డి పట్టణంలో ఆదిత్య హాస్పిటల్ యందు కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ IPF ఆధ్వర్యంలో ఈ యొక్క తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన సమూహం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది యువత దీంతో మోటివేట్ అయ్యి చాలామంది యువత ఈరోజు పాల్గొనడం జరిగింది. సుమారుగా ఒక 100 మంది యువత ఇప్పటివరకు రక్తం డొనేట్ చేయడం జరిగింది. ఈ యొక్క తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 15 రోజుల నుంచి 2 రోజుల మధ్య ప్రతి కంపల్సరీగా ఈ యొక్క రక్తం ఎక్కించవలసి వస్తుంది. వారికి డబ్బులు ఉన్నప్పటికీ కూడా రక్తం దానం చేయలేని పరిస్థితులు, చాలామంది రక్తం దొరకని పరిస్థితిలో ఈరోజు ఈ యొక్క IPF ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు మార్చి గారికి మరియు బాలన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి పేదవాళ్ళకి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఈ యొక్క రక్తం సేకరించి వారికి అందజేస్తారని, అదేవిధంగా రక్తం ఎవరైతే ఇస్తున్నారో వారికి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు చేసుకుని వారికి హెల్మెట్ ఇవ్వడం మూలంగా చాలామంది గుర్తుంచుకుంటారు. ఈరోజు రక్తం మేము డొనేట్ చేసినప్పుడు కూడా మాకు హెల్మెట్ ఇచ్చారని వాళ్ళు చాలా సంతోషిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఆదిత్య హాస్పిటల్ కామారెడ్డి వారి సహకారంతో తలసేమియా బాధిత చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. మరి రక్తదాన శిబిరానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఈరోజు ఉత్సాహంతో కదిలి వచ్చారు. తలసేమియా బాధిత చిన్నారి ప్రాణాలను కాపాడాలనే మంచి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి క్యాంపుకు అనూహ్య ఆదరణ, ఎక్కడ లేనటువంటి స్పందన ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈరోజు విలువైనటువంటి రక్తం అనేది వారికి అవసరమో, వేసవి కాలం కావడం వలన చిన్న పిల్లలకు రక్తం దొరకక 15 నుండి 20 రోజులకు ఎక్కించుకోవాల్సిన రక్తము మరి 25 రోజులైనా సరే రక్తం దొరకలేదని వాళ్ళు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని అడగడంతో మరి ఈరోజు ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి గారు, అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ వైద్యులు మరి ఈరోజు అజయ్ పేరాల గారు మరి వాళ్ళు మానవతా దృక్పథంతో ఈరోజు ₹1,00,000 ఖర్చు పెట్టి ఈరోజు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కదా ఈరోజు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఇలా కామారెడ్డిలో. ఒక సామాజిక దృక్పథంతో తలసేమియా వ్యాధి చిన్నారులకు రక్తదానం చేయాలని పిలుపుని ఇవ్వగానే గత సంవత్సరం 2025లో మరి మే నెలలో మనం రక్తదాన శిబిరం నిర్వహించినాము. మరి అదేవిధంగా 2026లో కూడా మే నెలలో ఇలా ఆదిత్య హాస్పిటల్ వాళ్ళు ముందుకు రావడం అనేది నిజంగా చాలా అభినందనీయం. ఈరోజు ఒక ట్రాఫిక్ బాధ్యతను మరి రక్తదాతల్లో అవగాహన కల్పించాలి. కామారెడ్డి పట్టణంలో ఆదిత్య హాస్పిటల్లో తలసేమియా బాధితులకు, చిన్నపిల్లలకు తలసేమియా రక్తం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికి మన కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహక వ్యవస్థాపకులు బాలు ఆధ్వర్యంలో, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో, ఆదిత్య హాస్పిటల్ సహకారంతో, డాక్టర్ అజయ్ పేరాల గారి సహకారంతో చిన్నపిల్లలకు ఈ రక్తము లేకుంటే చిన్నపిల్లల రక్తదానం చేయడం కోరింది. దానికి మా ఆదిత్య హాస్పిటల్ వారు ముందుకు రావడం జరిగింది. దానికి మేము ఎంతో ధన్యవాదాలు అవుతున్నాము. ఇంకోటి ముఖ్యంగా లాస్ట్ సంవత్సరం కూడా 2025 కూడా ఈ రక్తదాన శిబిరం నిర్వహించినాము. మున్ముందు వీళ్ళ సహకారంతో ఇంకా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, చిన్నపిల్లలకు రక్తం లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ప్రతి
నెలకొకసారి 25 రోజులకు ఒకసారి ఇవ్వాలి. కానీ ఈ సమ్మర్లో రక్తం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మున్ముందు యువత ఈ రక్తాన్ని ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరుచున్నాము. ఇంకా ఇట్టి కార్యక్రమాలు మా ఆదిత్య హాస్పిటల్లో సేవా కార్యక్రమం కూడా నిర్వహిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. నేను డాక్టర్ అజయ్ పెరాల ఆదిత్య హాస్పిటల్ కామారెడ్డి. ఈరోజు ఆదిత్య హాస్పిటల్ నందు మెగా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది చాలా విజయవంతంగా అయింది. చాలా అధిక సంఖ్యలో చాలామంది పార్టిసిపేట్ అయ్యి దీన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి సమూహానికి, బృందానికి, ప్రత్యేకంగా బాలన్నకి, ఈ బ్లడ్కి సంబంధించిన మొత్తం టీం అందరికీ కూడా ఆయన ప్రత్యేకమైన అసలు తలాసీమియా అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇండియాలో ప్రతి 1 లక్ష మంది ప్రాబ్లం ఉండడం జరుగుతుంది. 10,000 నుంచి 1,00,000 మందిలో ఒకరు ఈ తలాసీమియాతో పుట్టడం జరుగుతుంది. తలాసీమియా అనేది యాక్చువల్గా పేరెంట్స్ అనేది మదర్, ఫాదర్ వాహకులుగా ఉంటారు. వాళ్ళ నుంచి ఈ పిల్లలకు రావడం జరుగుతుంది. ఇది ఒక జన్యు సంబంధమైనటువంటి లోపం. దీనిలో పిల్లలు పుట్టగానే వాళ్ళకి 6 నెలలు రాగానే వాళ్ళకి చాలా పెయిన్గా ఉండడం, తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడం, లివర్ స్క్రీన్ చాలా పెరగడం జరుగుతుంది. వీళ్ళకి 6 నెలల నుంచే బ్లడ్ అనేది డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బ్లడ్ అనేది చాలామందికి లభించడం లేదు. చాలా డబ్బున్న వారికి కూడా ఈ బ్లడ్ దొరకడం లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ బ్లడ్ కలెక్షన్ చేసి వాళ్ళకందరి చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నటువంటి ఈ టీంకి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.